తెలుగు రేఖ వీవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరి ముందుకైతే మరి రెండవ సంబంధం అమ్మాయిలనైతే తీసుకొచ్చేసానండి. మరి దీంట్లో వాళ్ళకి పిల్లలున్నారా? లేరా? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లు ఏంటి? పెళ్లైనంక ఎన్ని సంవత్సరాల్లోపు విడాకులని అని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాము అనేది. మరి ఖచ్చితంగా ఆఫీస్‌కొచ్చి అయితే కలవండి. ఆఫీస్‌కొస్తే సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి మ్యాచ్‌కి మంచి మంచి మ్యాచెస్ అనేవి వీళ్ళు చూపిస్తూనే ఉంటారండి. మరి మొదటగా ఈ అమ్మాయి పద్మశాలి అమ్మాయి. పద్మశాలి నుంచి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/7/1996. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసిందండి. అమ్మాయి ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయి నెలకు అయితే 40,000 వరకు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే పద్మశాలి క్యాస్ట్ లో నుంచి రెండవ సంబంధం అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయికి పెళ్ళైనాక 6 నెలల్లోపే విడాకులు అనేది అయిపోయింది. అబ్బాయి సరిగ్గా లేకపోవడం వల్ల విడాకులు అనేది తీసుకున్నారండి. డ్రైవర్స్ కూడా మ్యూచువల్ గానే తీసుకున్నారు. మరి వీళ్ళు పద్మశాలి క్యాస్ట్ లో నుంచి పిల్లలు లేకుండా ఉండే అబ్బాయిని అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి రజక క్యాష్ లో నుంచి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయికి పెళ్ళైనాక 8 నెలల లోపు విడాకులు అనేది అయిపోయిందండి. మరి వీళ్ళది ఏంటి అంటే రీజన్ అబ్బాయికి సమ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళు డివోర్స్ అనేది తీసుకున్నారండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/11/1993. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 40,000 అయితే సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి హన్మకొండలో ఉంటారు. ఈ అమ్మాయి మటుకు హైదరాబాద్ లోనే ఉప్పల్లోనే ఉంటుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే రజక క్యాస్ట్ లో నుంచి రెండవ సంబంధం అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను బెస్తా క్యాష్ లో నుంచి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/6/1994. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సర్చింగ్ లోనే ఉంది. ఈ అమ్మాయి వాళ్ళకి పెళ్ళైనాక సంవత్సరం లోపే విడాకులు అనేది అయిపోయింది. మరి వీళ్ళకి రీజన్స్ అనేది ప్రైవేట్ గా చెప్పలేకపోయారు. అందుకోసమని ఎవరైనా మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే మేము షేర్ చేస్తామని చెప్పారు. ఎవరైనా మరి బెస్తా క్యాష్ లో నుంచి రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేసేయండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే బెస్తా క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అది ప్రైవేట్ జాబ్ అయినా బిజినెస్ అయినా పర్వాలేదండి. వెల్ సెటిల్ ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. అది కూడా గౌడ్స్ క్యాష్ లో నుంచి అయితే రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1990. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ అయితే చిన్న ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే గౌడ్స్ క్యాష్ లో నుంచే రెండవ సంబంధం అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. లేదు అనుకుంటే ఓసీబీసీలో నుంచి అయినా పర్వాలేదు అంటున్నారు. ఎవరైనా అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి ముద్రాజ్ క్యాష్ లో నుంచి అయితే రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1995. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి ఎంసీఏ కంప్లీట్ చేసింది. మరి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు సేమ్ క్యాస్ట్ లోనే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి యాదవ్స్ క్యాష్ లో నుంచి అయితే రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1995. ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి డిఎంఎల్టీ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే జాబ్ ప్రైవేట్ కంపెనీలోనే చేస్తుంది. నెలకు వచ్చేసి 25,000 వరకు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ క్యాష్ లో నుంచే రెండవ సంబంధం అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.